హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో 6 to 12 మంత్ బేబీస్కి ఇంట్లోనే ఈజీగా ఓట్స్ సిర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కావాల్సినవి ఒక కప్పు ఓట్స్, 7 నుంచి 8 బాదం పప్పులు, అలాగే జీడిపప్పులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోకి జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మీకు కావాలంటే వాల్నట్స్‌ని కూడా వేసుకోవచ్చండి. అవైతే 2-3 అయితే సరిపోతాయి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని అదే పాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక కప్పు ఓట్స్‌ని వేసుకొని మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. మీకు కావాలంటే 2 కప్పులు, 3 కప్పులు కూడా చేసుకోవచ్చు. నేను ఒక కప్పు ఓట్స్‌కి మాత్రమే చెప్తున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి డ్రై ఫ్రూట్స్‌ని కూడా పెంచుకోవచ్చు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్న ప్లేట్‌లోకి ఓట్స్‌ని కూడా వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని పిండి జల్లించుకునే జల్లెడలో వేసుకొని ఎక్స్ట్రాస్ ఏమీ లేకుండా బాగా జల్లించుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే బయట పడేసి అలా జల్లించుకున్న పిండిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసుకొని 1 మంత్ పాటు స్టోర్ ఉంచుకోవచ్చండి. ఇలా స్టోర్ చేసుకున్న సిర్లాక్‌ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఈజీగా తయారు చేసి పెట్టేయొచ్చండి. త్వరగా అరిగిపోద్ది కూడా. చూసారు కదండీ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూసుకుందాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి మీరు ఎంతైతే సిర్లాక్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారో అంత సిర్లాక్‌ని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉడకనివ్వాలి. 7-8 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదండీ! ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పిల్లలకి సర్వ్ చేయడమే. అంతే అండి. చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే ఓట్స్ సిర్లాక్ ఎలా తయారు చేసుకున్నామో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.